సహస్ర హత్య కేసు సార్. చాలా తెలుగు రాష్ట్రాలని కలిచివేసింది మాట. అంటే ఆ చిన్న అమ్మాయిని ఎవరు చంపారు, ఏ రకంగా చంపుంటారు, ఏంటి అనేది ఒక 3-4 రోజుల పాటు ఒక సస్పెన్స్ నెలకొంది. కానీ ఒక 10th క్లాస్ అబ్బాయి, 14 ఇయర్స్ సార్ ఆ అబ్బాయికి. అంటే అంత క్రూరంగా ఒక బ్యాట్ను దొంగిలించడానికి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ అమ్మాయి చూసిందని చెప్పి 20 కత్తిపోట్లు సార్. అంత వైలెంట్గా, అంత వైల్డ్గా ఏ రకంగా ఆ పిల్లవాడు ఆలోచించగలిగాడు అనేది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది సార్. ఏం సార్ ఇటువంటి ఒక ఆ థాట్ రావడానికి గల కారణం ఏంటి? ఆ పిల్లవాడు ఎందుకు మారాడు అంటే మీ విశ్లేషణ ఏంటి సార్ దీని మీద? ఎందుకంటే మీరు కూడా చాలా కేసెస్ ఇటువంటి చూసి ఉంటారు ఒక ఐపీఎస్గా. ఏమంటారు సార్? ఇది చాలా దురదృష్టకరమైన, అత్యంత నిందనీయమైన కేసు. ఒక అబంతు శుభం తెలియని ఒక పాపని ఈ విధంగా అత్యంత క్రూరంగా చంపడం అన్నది చాలా హృదయాన్ని కలిచివేసే సంఘటన ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే అక్కడ ఉన్న ఫొటోస్ కూడా ఎవరో పంపించడం జరిగింది. అందులో ఎంత దారుణంగా అతను చేశాడో అన్నదాన్ని చూస్తే అసలు ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా సమాజంలో ఉంటుంది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ తర్వాత ఫైనల్గా ఆ ఇంటి పక్కన ఉన్న మీరు చెప్పినట్టు ఒక జూనియర్, అంటే 16 సంవత్సరాల లోపల ఉన్న పిల్లవాడు ఈ విధంగా చేశాడు అంటే వ్యవస్థ ఏ విధంగా వెళుతోంది, ఆలోచనలు ఏ విధంగా వెళుతున్నాయి, దీని గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం. సామాజిక మాధ్యమాల ప్రభావానికి ఇది ప్రధానమైన కారణం. దీనికి ప్రధానమైన కారణం సామాజిక మాధ్యమాలు. ఇప్పుడు మీరు సోషల్ మీడియా చూస్తే, యూట్యూబ్లో చూస్తే ఇటువంటి క్రైమ్స్ ఎన్నో అందులో చూపిస్తున్నారు. తర్వాత ఈ క్రైమ్ తయారీ వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలన్నది కూడా చూపిస్తున్నారు. ఆ తర్వాత క్రైమ్ పెట్రోల్ అని, తర్వాత వచ్చేసి రకరకాల సీరియల్స్ ద్వారా క్రైమ్ను ప్రొజెక్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందులో పోలీసులు వచ్చి సాల్వ్ చేయడం చూపిస్తున్నారు, కానీ ముందు దానికి సంబంధించిన క్రైమ్ని చాలా సవిస్తరంగా చూపించడం జరుగుతుంది. సో వీటన్నిటి ప్రభావం ఏంటంటే చిన్నపిల్లల మీద చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ప్రభావం. సో ఈ ప్రభావం వల్ల తర్వాత ఆ కుటుంబంలో ఉన్న పరిస్థితి, తల్లిదండ్రులు ఏ విధంగా పిల్లల మీద వారి నియంత్రణ ఉంది, పిల్లలు చేస్తున్న విధానాలను మనం ఏదైనా వాళ్ళ మీద చూస్తున్నామా, వాళ్ళను తప్పుదారిలో వెళుతున్నప్పుడు వాళ్ళను సవరిస్తున్నామా, ఇవన్నీ కూడా మనం ఆలోచించిన అంశాలు. అదేవిధంగా పాఠశాలల్లో ఏ విధమైన పాఠాలు చెబుతున్నారు, కేవలం మార్కుల కోసమే జరుగుతున్న విద్య కానీ పిల్లలలో వారి యొక్క విలువలు కావచ్చు, లేకుంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసే విధంగా శిక్షణ వ్యవస్థ కూడా ఎక్కడో దూరంగా వెళ్ళిపోతుంది. సో ఇటువంటి పరిస్థితులలో ఈ విధంగా ప్రభావితం చూపించబడే పిల్లలు చాలామంది తయారవుతున్నారు ఈ మధ్యలో. ముఖ్యంగా మీరు చూస్తే చిన్నతనంలోనే డ్రగ్స్కి అలవాటు పడడం, తరువాత వచ్చేసి మద్యానికి అలవాటు పడడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. చాలా విషయాలు చూస్తుంటే ఇప్పుడు చూసుకుంటే డ్రగ్స్ అన్నవి, గంజాయి అన్నది ముఖ్యంగా గ్రామాల్లోకి వెళ్ళిపోయింది. తర్వాత ఏదైనా మేజర్ క్రైమ్ చూడండి మొత్తం భారతదేశంలో, అందులో ఖచ్చితంగా కూడా ఈ జువెనైల్స్ అన్న వాళ్ళు ఉంటున్నారు. 16 సంవత్సరాల తక్కువ ఉన్నవాళ్ళు కూడా అందులో ఖచ్చితంగా ఉండడం మనం చూస్తున్నాం. ఇంక్లూడింగ్ నిర్భయ కేసు నుంచి కూడా, నిర్భయ కేసు తీసుకున్నా కూడా అందులో కూడా ఐ థింక్ 2 జువెనైల్స్ ఉన్నారు. ఆ తర్వాత దిశ కేసు తీసుకున్నా కూడా అందులో కూడా ఉన్నారు. సో ఇటువంటి నేరాలు సమాజంలో జరుగుతున్నప్పుడు సమాజం, తర్వాత పోలీసు విభాగం, తర్వాత కరెక్షనల్ మెకానిజమ్స్, తర్వాత ఇంటిలో ఉన్న వ్యవస్థ, తర్వాత విద్యా వ్యవస్థ, ఇవన్నీ కూడా మనం మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం పోలీసుల బాధ్యత అని వదిలివేయకుండా, పోలీసులు ఏంటి, క్రైమ్ జరిగిన తర్వాత దాన్ని వాళ్ళు పట్టుకుంటారు. కానీ ఇక్కడ ఆ అబ్బాయిని కూడా పట్టుకున్నారు, జువెనైల్ హోమ్కు పంపించడం జరిగింది. కానీ ఇవి ఎందుకు జరుగుతున్నాయి అన్నది ప్రభుత్వాలు అన్నవి చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయాలు. ఇంటర్వెన్షన్స్ ఎక్కడెక్కడ మనం తీసుకురావాలి అన్ని కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ సీరియస్గా దీని మీద చర్యలు తీసుకోకుంటే సంఘటనలు, ఇప్పుడు మీరు ఆంధ్రాలో చూసుకున్నా కూడా ముత్సుమర్రి అనే ప్రాంతం, అయితే నంద్యాల దగ్గర, అక్కడ కూడా ఒక అమ్మాయిని ఈ విధంగా చంపివేయడం జరిగింది. అందులో ఇంకా కూడా అందులో చేసిన వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదన్నది కూడా విమర్శ వస్తుంది. అదేవిధంగా సుగాలి ప్రీతి అన్న ఒక కేసు, అది కూడా అందరినీ కూడా వాళ్ళ ఒక పెద్ద చర్చ ఉంది. సుగాలి ప్రీతి వారి అమ్మగారు అక్కడి నుంచి కర్నూలు నుంచి మన సెక్రటరియట్ వరకు ఆవిడ వీల్ చైర్ యాత్ర నిర్వహించాలని కూడా ఆవిడ అనుకోవడం, ఇవన్నీ ఏంటంటే ఈ విధంగా చిరుప్రాయంలో మెదడు మీద, వారి ఆలోచనల మీద ప్రభావితం ఏం చేస్తున్నాయి అన్న దాని గురించి ఆలోచించాల్సిన అవసరం. వీటిని ఎక్కడో చోట అడ్డుకట్ట వేయాలంటే ఒక సభ్య సమాజం అందరూ కలిసి పని చేయాలి అన్నది మనం ఆలోచించాల్సిన విషయం రవిశంకర్ గారు.